హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించిన స్కోర్ కార్డ్ ఎప్పుడు ఇస్తుంది, అదేవిధంగా ఫైనల్ ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే అందరూ స్కోర్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, ఫైనల్ ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది అడుగుతున్నారు. సో ఫైనల్ ఆన్సర్కి మనకి లింక్ జనరేట్ చేసి పెట్టడం జరిగింది, కానీ లింక్ యాక్టివేట్ చేశారంటే మనకి 2-3 డేస్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో మన ఫైనల్కి ఆన్సర్కి వచ్చిన తర్వాత 1 వీక్ లేదా 1 వీక్ లోపలనే మనకి స్కోర్ కార్డ్ రావడం జరుగుతుంది. సో మీరు స్కోర్ కార్డ్ కోసం, ఫైనల్ ఆన్సర్కి కోసం వెయిట్ చేయకండి. పీఈటీ లిస్ట్లో మీ పేరు వచ్చిందంటే మీరు సీరియస్గా మీ రన్నింగ్ని స్టార్ట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే చాలా వరకు మనకు టైం లేదు. సో మనకి నెక్స్ట్ మంత్ నోటీస్ వస్తుంది ఫిజికల్ సంబంధించింది. సో ఫిజికల్ సంబంధించిన నోటీస్ వచ్చిందంటే ప్రాసెస్ మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో మీరు ఇంకా టైం ఉందిలే, ఇంకా ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు కదా, సో వాళ్ళు వచ్చే తర్వాత అస్సలు అనుకోకండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే డిసెంబర్, జనవరిలో అందరికీ పాసింగ్ అవుట్ ఉంది. సో వాళ్ళు వచ్చేసిన తర్వాత మన ఫిబ్రవరి మార్చిలో అయినా కానీ ట్రైనింగ్కి పిలవడానికి అవకాశం ఉంది. సో ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి మన ఆగస్టు, సెప్టెంబర్లో ఎండ్ చేయడం జరుగుతుంది. సో చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోవాలని చూస్తున్నారు ఫ్రెండ్స్. సో మనకి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి తొందర ప్రాసెస్ క్లియర్ చేశారు. సో ఇప్పటికైనా కానీ మీరు రన్నింగ్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. సో స్కోర్ కార్డులో మనకి నార్మలైజేషన్ స్కోరు పెరిగే అవకాశం ఉంది. సో నేను ఈ నార్మలైజేషన్ స్కోరు ఇవ్వడం జరిగింది. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఇంకా రిమైనింగ్ షిఫ్ట్లకు సంబంధించి నాకు ఎలాంటి అప్డేట్ రాలేదు ఫ్రెండ్స్. సో అప్డేట్ వచ్చి నేను ఖచ్చితంగా టెలిగ్రామ్లో పెట్టడం జరుగుతుంది. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో పీఈటీ లిస్ట్లో పేరు వచ్చిందంటే మీరు రన్నింగ్ స్టార్ట్ చేసేయండి ఫ్రెండ్స్. సో 5K ఉంది కాబట్టి మనకి అదేవిధంగా ఈసారి ఈ రిక్రూట్మెంట్లో మనకి చేంజెస్ ఏమున్నాయంటే RFID ఉంది ఫ్రెండ్స్. సో మొత్తం RFID, అదేవిధంగా మొత్తం CCTVలో రికార్డ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో చాలా స్ట్రిక్ట్గా ఈసారి జరుగుతుంది. సో ఇలాంటి CCTV రికార్డ్ చేస్తుంది కాబట్టి మొత్తం చాలా స్ట్రిక్ట్గా చేయడం జరుగుతుంది. సో మిల్లీ సెకండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మనకి సెన్సార్ ఉంది కాబట్టి. సో మీరు టైం పెట్టుకొని ఇన్ టైంలో కొట్టే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. మీరు 23 మినిట్స్ లోపే కొట్టే విధంగా చూసుకొని, 24 మినిట్స్ కాదు, 23 మినిట్స్ లోపు ఎవరు కొడతారో వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఈసారి RFID ఉంది కాబట్టి. సో చాలా జాగ్రత్తగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో నేను ఇక్కడ ఇంకా వివరంగా చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి సెన్సర్ ఉంటుంది మనకి. ఈ సెన్సర్ క్రాస్ అయినారంటే మీ టైమింగ్ స్టార్ట్ అవుతుంది. సో పీఈటీ లిస్ట్లో పేరు రాని వాళ్ళు ఏం చేయాలంటే మంచి అవకాశం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎవరికి ఛాన్స్ ఉందో వాళ్ళు ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకోండి. సో మంచి అవకాశము, మంచి వ్యాకెన్సీస్ రావడం జరుగుతుంది. మనకి దగ్గర 35+ వ్యాకెన్సీ వస్తాయి నెక్స్ట్ నోటిఫికేషన్కి. సో తర్వాత మనకి ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు టెంటివ్లీ నెక్స్ట్ నోటిఫికేషన్లో. సో ఇప్పుడున్న అవకాశాన్ని చాలా యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ఈజీగా మంచి స్కోర్ వస్తుంది. సో మంచి కోర్స్ ఫ్రెండ్స్. సో నేను సజెస్ట్ చేస్తున్నానంటే చాలామంది ఈ కోర్స్ తీసుకొని మంచి స్కోర్ తెచ్చుకున్నారు. సో మంచి స్కోర్ కూడా వచ్చాయి చాలామందికి. సో ఈ యాప్కి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అక్కడ మీరు లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా 1 ఇయర్ పాస్పోర్ట్ తీసుకోవాలంటే SSC GD కాదు ఫ్రెండ్స్. సో SSC GD అదేవిధంగా మీరు SSC CGL, CHSL, SSC సంబంధించిన ఆల్ కోర్స్ మీరు దీనిలో ఎన్రోల్ అయ్యి మీ క్లాసెస్ వినొచ్చు. అదేవిధంగా మార్క్ టెస్ట్ కూడా రాయొచ్చు. సో మీరు సగం సిలబస్ క్లియర్ చేశారంటే సగం సిలబస్ మీరు మార్క్ టెస్ట్లోనే రాయాల్సింది. సో నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఎన్ని మార్క్ టెస్ట్ రాస్తారో అంత మంచి స్కోర్ వస్తుంది. సో నేను ఇది గ్యారెంటీగా చెప్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఎన్ని మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేస్తారో మీకు అంత మంచిది. సో దీనిలో బెస్ట్ ఏదంటే కంటెంట్ మంచిగా ఉంటుంది, అదేవిధంగా మార్క్ టెస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. సో లేటెస్ట్ సంబంధించిన మనం మార్క్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు జరిగిన లేటెస్ట్ సంబంధించిన ఎగ్జామ్స్ బట్టి ఈ యొక్క మార్క్ టెస్ట్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మనకి అదేవిధంగా నెక్స్ట్ SSC రాసే ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అర్థమైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో నేను SSC సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అడగచ్చు. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.